భారీ వర్షం మరోసారి హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేసింది. సిటీలో ఎటు చూసినా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో సిటీలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా ఉంది. హైదరాబాద్ నగరమంతా కుండపోత వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, మహదీపట్నం, అతాపూర్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోటి, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్లో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, సీఎం సమీక్ష నిర్వహించారు, అధికారులకు పలు సూచనలు చేశారన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో గత 2-3 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షానికి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ తో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు, ఇతర ఎమర్జెన్సీ సర్వీసులు అందరూ కూడా ఈ రోజు అర్ధరాత్రి కూడా డ్యూటీలో ఉన్నారంటూ కూడా సిఎస్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. సిఎస్ కూడా ప్రస్తుతం ఎమర్జెన్సీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయక చర్యలు, ఇతరకు సంబంధించిన ఎమర్జెన్సీ టీంలకు చేయాల్సిన అలర్ట్నెస్తో పాటు ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంకా వర్షం కురుస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ వాటర్ లాకింగ్ పాయింట్స్ ఉన్నాయి, ట్రాఫిక్ కూడా భారీగా రద్దీ ఏర్పడిన ప్రాంతాల్లో ఎలా క్లియర్ చేయాలని దానిపైన కూడా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సిఎస్ నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడైతే ఎక్కువగా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ ఉందో ఆ ఏరియాలకు హైడ్రా అధికారులను పంపించి వెంటనే క్లియర్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన సమాచారం. ఇలాగే అర్ధరాత్రి కూడా వర్షం కురిస్తే రేపు తీసుకోవాల్సిన చర్యలు ఏంటనే దానిపైన కూడా ప్రస్తుతం సమీక్షలో నిర్ణయాలు తీసుకుంటాం. దీంతో పాటు జంట జలాలకు సంబంధించి ఇటు హిమాయత్ సాగర్ కానీ, గండిపేటతో పాటు ఇటు హుస్సేన్ సాగర్ కూడా భారీగా వరద పోటెత్తుతా ఉంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ సంబంధించిన లోతట్టు ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ పరిధిలోని కాబట్టి కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అటు హిమాయత్ సాగర్, గండిపేటకు సంబంధించిన గేట్లు కూడా ఎత్తేసే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేయడం, దీంతో పాటు మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి హిమాయత్ సాగర్, గండిపేట గేట్లు ఎత్తే ఖచ్చితంగా మూసి నుంచి వాటర్ వచ్చే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలంటూ కూడా ఇటు రంగారెడ్డి, హైదరాబాద్ కు సంబంధించిన కలెక్టర్లను కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సమయంలో ఖచ్చితంగా ఉన్నతాధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎమర్జెన్సీ టీమ్ ని 24/7 అందుబాటులో ఉంచాలంటూ కూడా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. అటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొద్దిసేపు క్రితమే సిఎస్ తో మాట్లాడారు. జిహెచ్ఎంసీ సంబంధించిన కమిషనర్ ఇతర అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశాలు చేశారు. వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ సమాచారం తీసుకుంటూ ఎక్కడైతే వర్షం ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ముందుగానే హైడ్రాతో పాటు ఇతర ఎమర్జెన్సీ టీంను అందుబాటులో ఉంచాలంటూ కూడా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించడం జరిగింది. ఓవరాల్ గా ఆ ఢిల్లీ నుంచిలే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా సీఎం హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ రేపు ఉదయమే దీనిపైన ఉన్నత స్థాయి సమీక్ష పెట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. అది మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. 2 రోజులు వర్షం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వర్షం పడుతున్న తీరు ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళుతున్న టైం మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. పరిస్థితి ఎట్లా ఉంది గూగుల్ మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తూ ఉన్న నగరానికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ గోల్కొండ ఫోర్ట్ దగ్గర నుంచి కూడా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తుంది. మహదీపట్నం దగ్గర కొంత ఫ్లో బాగానే ఉన్నప్పటికీ కూడా విజయనగర్ కాలనీ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం ఇదంతా కూడా
ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు జీవికే మాల్ వెళ్ళే దారి కూడా దాదాపు మెహదీపట్నం త్రూ బంజారా హిల్స్ వెళ్ళే రోడ్ అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. లైక్ మొత్తం బంపర్ టు బంపర్ డ్రైవ్ నడుస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక మనం చూడొచ్చు నగరంలో పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం ఎంత దారుణంగా ఉందో, దాదాపు రోడ్లన్నీ కూడా మునిగిపోయాయా అన్న కండిషన్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సిటీకి చాలా సిటీ నడి మధ్యన మాత్రమే ఈ వర్ష బీభత్సం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఆఫీసుల నుంచి అందరూ రిటర్న్ అవుతున్న టైం ఇది. రిటర్న్ అవుతున్న మనం రెడ్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా ట్రాఫిక్ జామ్స్కి సంబంధించినటువంటి ఏరియా అన్నమాట. రెడ్ సిగ్నల్ ఎక్కడైతే కనిపిస్తుందో లైక్ ఖైరతాబాద్ నుంచి చూడొచ్చు మనం ట్యాంక్ బండ్ ఆ దారంతా కూడా రెడ్ మార్క్లో కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా ఫ్లైఓవర్ల మీద కూడా ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిన పరిస్థితి. దాదాపు అక్కడ కూడా వర్ష బీభత్సం కనిపిస్తోంది. నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఇక ఖైరతాబాద్ నుంచి అమీర్పేట వెళ్లే రోడ్డు కూడా పూర్తిగా బ్లాక్ అయిన కండిషన్ కనిపిస్తోంది. ఎక్కడ మూమెంట్ లేని కండిషన్. ఈ దారంతా కూడా నీళ్లు భారీ స్థాయిలో నిలిచిపోవడంతో మూమెంట్ అనేది చాలా కష్టంగా కనిపిస్తున్న పరిస్థితిగా మనం చూస్తూ ఉన్న మ్యాప్ మైత్రివనం నుంచి కూకట్పల్లి వెడుతూ ఉన్న దారి అమీర్పేట్ త్రూ. సో ఈ దారంతా కూడా రెడ్ సిగ్నలే కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ట్రాఫిక్ చాలా విపరీతంగా ఇక్కడ జామ్ అయిన పరిస్థితి. దాదాపు గంటన్నర నుంచి వర్షం కురుస్తోంది. ఈ ప్రాంతాలన్నీ కూడా నీరు ఎక్కువగా నిల్వ చేరిపోతూ ఉంటాయి. దాదాపు బస్సు అలాగే మెట్రో నుంచి వెళ్ళే వాళ్ళు అలాగే టూ వీలర్తో ట్రావెల్ చేసే వాళ్ళంతా కూడా ఈ దోవలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో ఇక మెట్రో సిటీ ఆల్మోస్ట్ గచ్చిబౌలి ఆ ప్రాంతంలో చూద్దాం అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందో. మొత్తం ఐటీ ఏరియా ఉంటుంది ఇక్కడ. దాదాపు చూడొచ్చు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఒక వేలో మూమెంట్ మామూలుగానే ఉన్నప్పటికీ ఇంకో వేలో మాత్రం చాలా ట్రాఫిక్ తీవ్రమైన జామ్ కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు మొత్తం గూగుల్ మ్యాప్ని చూస్తూ ఉన్నాం. దారులు ఏ విధంగా ఉన్నాయి, ఎటువైపు నుంచి ట్రాఫిక్ ఇబ్బంది లేదు అన్నది మనం చూస్తూ ఉన్నాం. రెడ్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా కంప్లీట్ ట్రాఫిక్ తోటి చిక్కుకుపోయిన పరిస్థితి. ఆఫీసుల నుంచి ఇళ్ళకి వెళ్ళే సమయంలోనే ఈ వర్షం స్టార్ట్ అవ్వటం, అప్పటికే కొంతమంది బయటకు వచ్చేయటం జరిగింది. సో ఎవరు దీన్ని అవాయిడ్ చేయలేకపోయారు. దాదాపు రోడ్ మీదకు వచ్చిన తర్వాత ఈ కండిషన్ అంతా కూడా సివియర్ అయిన పరిస్థితి. హైటెక్ సిటీ రోడ్ చూస్తూ ఉన్నాం. అక్కడంతా కూడా దాదాపు మైండ్ స్పేస్ వరకు కూడా ట్రాఫిక్ రద్దీ కనిపిస్తుంది. మైండ్ స్పేస్లో కొంచెం ఫ్లో కనిపిస్తూ ఉంది, కాస్త ఈజీగా వెళుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మాదాపూర్ వైపు చూస్తూ ఉన్నాం. మాదాపూర్ అంతా కూడా హైటెక్ సిటీ రోడ్ అంతా కూడా దుర్గం చెరువు ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉంటుందో ఆ ఏరియా కూడా కంప్లీట్గా రెడ్ మార్క్ కనిపిస్తోంది. రీసెంట్ డేస్లో ఇక్కడ నుంచి ఐటీ సిటీకి వెళ్ళి వస్తూ ఉన్న వాహనాలు ఇక్కడే మనకు కనిపిస్తూ ఉన్నాయి దుర్గం చెరువు ఆ ప్రాంతంలో. సో అక్కడంతా కూడా ట్రాఫిక్ కంప్లీట్గా జామ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక జూబ్లీ హిల్స్ దుర్గం చెరువు ఇదంతా కూడా క్వశ్చన్ లేదో ఆల్మోస్ట్ అంతా కూడా బంపర్ టు బంపర్ డ్రైవ్ కండిషన్ కనిపిస్తోంది. కంప్లీట్ రెడ్ మార్క్ కనిపిస్తూ ఉంది. సో కండిషన్ని మనం అంచనా వేయొచ్చు. ఇంకో 2-3 గంటలు కూడా వర్షం పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ గంటన్నర నుంచి వర్షం పడింది. దాని నుంచి ట్రాఫిక్ని రిజాల్వ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉన్నాం మనం. ఎల్వి ప్రసాద్ మార్గ్ అంతా కూడా కంప్లీట్గా ఎల్వి ప్రసాద్ మార్గ్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళే రోడ్ అంతా కూడా కంప్లీట్గా జామ్ అయి ఉంది. కేవీఆర్ పార్క్ పరిసరాల్లో కూడా ఈ పరిస్థితి అట్లాగే ఉంది. సో గమనించవచ్చు దాదాపు మనం చూస్తున్న రోడ్ అమీర్పేట్ టు కూకట్పల్లి వెళ్ళే ఆల్టర్నేట్ రోడ్. ఈ రోడ్డు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా రెడ్ మార్క్ కనిపిస్తూ ఉంది. నాగార్జున సర్కిల్ నుంచి కూడా చూడొచ్చు మొత్తం పంజాగుట్ట ఇటువైపు అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి. కొంత పంజాగుట్ట నుంచి లైఫ్ స్టైల్ బేగంపేట వెళ్ళే రోడ్డు ఖాళీగా కనిపిస్తూ ఉంది. అదర్ దెన్ మిగతా అంతా కూడా జామ్ అయిన పరిస్థితే కనిపిస్తుంది ట్రాఫిక్ తోటి. సో ఇది కరెంట్ కండిషన్ హైదరాబాద్లో. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా వర్ష బీభత్సం కొనసాగుతూ ఉంది. మనం చూడొచ్చు దాదాపు మెట్రో అలాగే
ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ దాదాపుగా ఇదే రోడ్లో ఎక్కువగా వెళుతూ ఉంటారు. పంజాగుట్ట టువర్డ్స్ కూకట్పల్లి వెళ్ళే దారి ఇది. ఆల్మోస్ట్ బంపర్ టు బంపర్ డ్రైవ్ నడుస్తుంది. కొన్ని గంటలుగా ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన పరిస్థితి. ఆర్టీసీ బస్సులు కానీ ఫోర్ వీలర్ అలాగే టూ వీలర్ అన్నీ కూడా అలాంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తున్నది మైత్రివనం విజువల్స్. హైదరాబాద్లో మైత్రివనం ఏరియా నుంచి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇవంతా కూడా ఎంత తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయిందనేది మనకి కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తోంది. వర్షం కొనసాగుతూనే ఉంది, కొంత తగ్గింది. ఇంతకు ముందు గంటన్నర క్రితం ఉన్నంత టెండెన్సీ కనిపించట్లేదు వర్షంలో, కానీ ఆ వర్షం కురుస్తూనే ఉంది. వాహనాలు పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హిమాయత్ సాగర్ నుంచి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది. కాసేపట్లో 10 గంటలకి గేట్లు ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాదాపు మొత్తం నిండుకున్న పరిస్థితి, నిండుకుండను తలపిస్తున్న పరిస్థితి. సో 10ంటికి ఈ గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. 10ంటికి ఓపెన్ చేస్తారన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్న కండిషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక బండ్లగూడ, కిస్మత్పుర ప్రజలు కొంత అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తుతారు. ఇది కొంచెం దీనికి దగ్గరగా ఉన్న ఏరియా కాబట్టి ఆ ఏరియాలో నియర్ అండ్ హియర్ ఉన్న వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉంటే మంచిది. అండ్ మోర్ ఎవర్ సేఫ్ ప్లేస్కి వెళ్ళటం అనేది సజెషబుల్ మాట. అధికారులు అయితే బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దు, వర్షం ఇంకో 2-3 గంటలు ఇలా కొనసాగే ప్రమాదం ఉందని చెప్తూ ఉన్న పరిస్థితి. ఇక మ్యాప్లో మనం చూస్తూ ఉన్నాం ఎల్బీ నగర్ దగ్గర ఎట్లాంటి కండిషన్ ఉందని. ఎల్బీ నగర్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఎగ్జాక్ట్ సిగ్నల్ దగ్గర కొంత మూమెంట్ ఫ్లో బాగానే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. సో నగరానికి సంబంధించి నలుమూలలా కూడా వర్ష బీభత్సం చాలా దారుణంగానే ఉంది. సో అందరూ ఆఫీసుల నుంచి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకొని ఇళ్ళకి తిరిగి వెళుతూ ఉన్న సమయంలోనే వర్షం పడింది. మనం చూస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ హైదరాబాద్ ఏరియా అంతా కూడా ఇలా జామ్ అయిన పరిస్థితి. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాలకి సంబంధించినటువంటి గూగుల్ విజువల్స్ మనం చూస్తున్నాం, మ్యాప్ విజువల్స్. ఈ ఏరియా అంతా కూడా మొత్తం ట్రాఫిక్ తోటి నిలిచిపోయిన పరిస్థితి. రెడ్ లైన్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇదంతా కూడా ట్రాఫిక్తో ఉంది. ఎల్లో లైన్ ఏదైతే ఉందో అది కొంత మూమెంట్ కనిపిస్తూ ఉన్నట్లుగా, గ్రీన్ లైన్లో కంప్లీట్గా ఏ ఇబ్బంది లేదు, వెళుతూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ట్రాఫిక్ కండిషన్ సిటీ వ్యాప్తంగా. దాదాపు అందరూ ఇళ్ళకి రిటర్న్ అవుతూ ఉన్న టైం కావడంతో కండిషన్ ఎట్లా ఉందో మనం ఇమాజిన్ చేయొచ్చు. చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి. నీళ్లు క్లియర్ అయినా సరే, అధికారులు ఎంత చర్యలు తీసుకుంటున్నా సరే ట్రాఫిక్ అయితే విపరీతంగా నిలిచిపోయింది. ఇది ఒక్కొక్క వాహనం పక్కపక్కనే ఉన్నాయి, కదలటం కూడా చీమ కదిలినట్లుగా ఉన్న పరిస్థితి. ఇదంతా క్లియర్ అవ్వడానికి దాదాపు 2-3 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం హైదరాబాద్లో మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడి నుంచి వాహన రాకపోకలు ఎక్కువగా ఉంటాయన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మనం చూస్తోంది మైత్రివనానికి సంబంధించినటువంటి విజువల్స్. ఇక్కడ నుంచి మొత్తం వాహనాలు ఆగిపోయిన కండిషన్ కనిపిస్తుంది. దాదాపు అర్ధగంట నుంచి కూడా ఎక్కడ వాహనాలు అక్కడే ఉన్నాయి. కాస్త మూమెంట్ కనిపించని కండిషన్. సగం రోడ్డు పైన వాటర్తో నిండిపోయింది, మిగతా రోడ్డు అంతా కూడా వాహనాలు ఒకటి తర్వాత ఒకటి నిల్చున్న పరిస్థితి. మరోవైపు మనం చూస్తూ ఉన్నాం రోడ్డు అంతా కూడా లిటరలీ చెరువును తలపిస్తూ ఉన్న దృశ్యాలు. ఈ స్థాయిలో నీరు ఉండిపోవడంతో ఎక్కడ గతుకులు ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తున్నాయి అనేది అసలు క్లూలెస్ మాట. సో అందరూ కాస్త జాగ్రత్తగా